కడప జిల్లా ఆర్టీపీపీ ఫ్లైయాష్ తరలింపు వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు సరఫరాపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై సీఎంఓ అలాగే జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. బూడిద తరలింపు విషయంలో ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించడాన్ని ఏమాత్రం సహించేది లేదన్నారు. ఇక ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలన్న సీఎం ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కడప జిల్లా ఆర్టీపీపీ ఫ్లైయాష్ తరలింపు వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు సరఫరాపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై సీఎంఓ, జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. బూడిద తరలింపు విషయంలో ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించడాన్ని ఏమాత్రం సహించేది లేదన్నారు. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలన్నారు. ఇక శాంతి భద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలన్న సీఎం ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గం కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లింది. కడప జిల్లాలో ఆర్టీపీసీ ఫ్లైయాష్ తరలింపు వివాదం ఇప్పుడు తాజాగా రాజుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు వివాదానికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా ఆర్టీపీసీ వద్ద ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఈ ఘటనపై సీఎంఓ అధికారులు, జిల్లా అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు వివరాలు తెలుసుకున్నారు. ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలోను, ఏబిఎన్ లో కూడా దీనికి సంబంధించిన ప్రధానమైన కథనాలు ప్రచురితమయ్యాయి, ప్రసారం అయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి ఏబిఎన్ లో కూడా ఈ కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని సీఎంఓ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు తీసుకెళ్లారు. అయితే దీనిపై వెంటనే ముఖ్యమంత్రి, సీఎంఓ అధికారులు, జిల్లా అధికారులతో కూడా మాట్లాడి వివరాలను సేకరించారు. బూడిద తరలింపు విషయంలో రాజకీయ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇరు పార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరు కూడా తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని చెప్పి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ప్రభుత్వానికి వ్యవహారం మొత్తం కూడా చెడ్డ పేరు తెచ్చేలా ఉంది అని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఇక ఏమాత్రం కూడా సహించబోను అని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని, ఈ విషయంలో కఠినంగా ఉండాలి అని కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ జరుగుతున్న వివాదానికి సంబంధించి ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలి అని కూడా సీఎం జిల్లా అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఈ వివాదాన్ని వెంటనే నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని, అదేవిధంగా ఎవరు దుందుడుకు చర్యలకు వెళ్లినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించవద్దు అని చెప్పి, శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎవరిని కూడా స్పేర్ చేయవద్దు అని కూడా చంద్రబాబు నాయుడు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. నిన్న వివాదానికి సంబంధించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కడప ఎస్పీకి కూడా లేఖ రాశారు. అంతకుముందు ఆర్టీపీపీ నుంచి బూడిదను అనంతపురం జిల్లాలో ఉండే ఎల్ఎన్టీ సిమెంట్ కి తీసుకువెళ్లే విషయంలో ఈ వివాదం నెలకొంది. మొన్నటి వరకు కూడా దీనికి సంబంధించిన లారీలు జేసీ ప్రభాకర్ రెడ్డి లారీలు వెళ్తూ ఉండేవి. అయితే తమ వద్ద తయారయ్యే ఈ ఫ్లైయాష్ ని వేరే వాళ్ళు తీసుకువెళ్ళటం ఏమిటి అని చెప్పి అక్కడ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బంధువు భూపేష్ రెడ్డి నిలదీశారు. దీంతో అక్కడ లారీలను కూడా ఆపివేశారు. దీంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఇప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడంతో దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రైజ్ అయితే ఊరుకోబోము అని కూడా విపక్షాలను హెచ్చరించినట్టు కొద్దిసేపటి క్రితం ఇరువురికి ఫోన్ చేసి కూడా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రామారావు.